హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లకైతే గ్రామ వాలంటీర్ యాప్ అనేది అప్డేట్ చేస్తూ విడుదల చేయడం జరిగిందన్నమాట. ఇదివరకు మనకు 4.7 అయితే మార్నింగ్ దాకా అయితే ఉండేది. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేస్తూ విడుదల చేశారు. దాంట్లో కొన్ని కొత్త ఆప్షన్ అయితే యాడ్ చేయడం జరిగిందన్నమాట. ఆ ఆప్షన్స్ అయితే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోకి అయితే ప్రయత్నిస్తే అప్డేట్స్ అనేవి మీకు వితిన్ మినిట్స్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారని కోరుకుంటూ ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకు గ్రామం మరియు వార్డు వాలంటీర్ యాప్ అయితే ఉంది కదా, దాన్ని అయితే వైఎస్ఆర్ బీమాకు సంబంధించి అప్డేట్ చేస్తూ విడుదల చేశారనమాట. 4.8 వెర్షన్ అయితే మాత్రం ఇప్పుడు చూడొచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే విడుదల చేశారు ఇప్పుడు గత 5 నిమిషాల క్రితం అయితే. దీన్ని వైఎస్ఆర్ బీమా యాక్టివ్ మరియు ఇన్యాక్టివ్ అకౌంట్స్ కోసం అయితే దీన్ని స్పెసిఫిక్గా తేడం జరిగిందనమాట. వైఎస్ఆర్ బీమా సర్వే ఉంది కదా, మనందరూ తెలిసిన విషయమే. సో చాలామంది ఆల్మోస్ట్ అయితే ఈ సర్వేని కంప్లీట్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది అయితే ఇంకా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి అప్డేట్ ఏంటంటే, మనకు వైఎస్ఆర్ బీమా సర్వేలో ఎవరు యాక్టివ్ ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ అయితే ఇచ్చారు. కాబట్టి సో ప్రతి ఒక్కరైతే మన అకౌంట్ అనేవి యాక్టివ్లు ఉన్నవి ఇన్యాక్టివ్లు ఉన్నవి సో ఒకసారి చెక్ చేసుకుని దాన్ని అయితే పబ్లిష్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ రేపు మార్నింగ్ మీకు లైవ్లో వీడియో చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా నేనైతే చేస్తాను. సో ప్రజెంట్ అయితే దీన్ని ప్రతి ఒక్కరైతే అప్డేట్ చేస్తూ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను. సో ఇప్పుడే వచ్చినటువంటి లింక్ లేటెస్ట్ వెర్షన్ కాబట్టి సో ఖచ్చితంగా మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఉన్న యాప్ని అలా ఉంచేసేయండి, డిలీట్ చేయమాకండి. ఉన్న యాప్ని అలాగే అప్డేట్ చేసినట్లయితే లేటెస్ట్ వెర్షన్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ బీమా సర్వేకి సంబంధించిన మాత్రమే, మరే అప్డేట్ అయితే కాదు. సో ప్రతి ఒక్కరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అకౌంట్లు అనేవి యాక్టివ్లో ఉన్నాయా ఇన్యాక్టివ్లో ఉన్నాయని తెలుస్తుంది. మనకి బ్యాంక్ అకౌంట్స్ గట్రా ఉంటాయి కదా, ఆ అకౌంట్లు అనేవి ఖచ్చితంగా మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అప్డేట్ అయితే దానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా రేపు మార్నింగ్ అయితే లైవ్లో వీడియో చేస్తాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే అప్డేట్ చేసుకోండి. జై హింద్.